ఈ వీడియో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2026లో డిగ్రీ అయిపోతుంది. సో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో నార్మల్గా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఉంటుంది. లాస్ట్ సెట్ వచ్చింది ఆల్రెడీ. ఎల్ఎల్బి ఎంట్రన్స్ మేలో ఉంటుంది. అది 3 years ఎల్ఎల్బి కోర్సు. అంటే మనం లా సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ చేయండి. అండ్ ఇంకొకటి ఎడ్సెట్ ఉంటుంది. ఈ టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీఈడి 2 years కోర్స్ ఉంటుంది. బీఎడ్ 2 years కోర్సు. దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎడ్సెట్ ఉంటుంది. అది కూడా మీకు బీఈడి సైడ్ టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎడ్సెట్ అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించి కూడా మెయిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఐసెట్ ఉంటుంది. ఐసెట్ అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఐసెట్ రాయడం వల్ల ఎంబీఏలు ఎంసీఏలో అడ్మిషన్ ఉంటుంది. సో ఎంబీఏ ఎంసీఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐసెట్ రాయాలి. బీఈడి చేయాలనుకున్న వాళ్ళు ఎడ్సెట్ రాయాలి. నెక్స్ట్ నార్మల్గా లా సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎల్ఎల్బి చేయాలి, లాయర్ అవ్వాలి అనుకుంటే లా సెట్ రాయాలి. ఇంకొకటి డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అంటే ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సీ కానీ. ఇప్పుడు ఎంఏలో ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిస్టరీ, ఎంఏ హిందీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ అండ్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ అండ్ ఎంఏ సైకాలజీ అని మస్తు ఉంటాయి ఎంఏలో. ఆ ఎంఏ చేయాలన్నా లేదంటే ఎంకామ్ చేయాలన్నా ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఈ ఎంఎస్సీ కోర్సెస్ ఒక సబ్జెక్ట్లో మనం మాస్టర్స్ చేయాలంటే ఎంఏ అయినా ఎంకామ్ అయినా ఎంఎస్సీ అయినా. అండ్ ఇంకొకటి ఎంహెచ్ఆర్ఎం ఉంటుంది. ఎంహెచ్ఆర్ఎం హెచ్ఆర్లో మాస్టర్స్, టూరిజం మేనేజ్మెంట్లో మాస్టర్స్, ఎంటీఎం ఉంటుంది, సోషల్ వర్క్లో మాస్టర్స్, ఎంఎస్డబ్ల్యూ ఉంటుంది. ఈ ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఈ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ. అండ్ బీపెడ్ అయిపోయిన వాళ్ళు ఎంపెడ్ చేయాలన్నా అండ్ బీఈడి అయిపోయిన వాళ్ళు ఎంఈడి చేయాలన్నా సిపి గెట్ అనే ఎంట్రన్స్ ఉంటుంది, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. ఇవన్నీ అందులో ఉంటాయి. ఎంపెడ్ అయినా ఎంఎడ్ అయినా ఎంహెచ్ఆర్ఎం అయినా ఎంటీఎం అయినా నార్మల్గా ఎంఎస్డబ్ల్యూ అయినా ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఇవన్నీ సిపి గెట్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 అది మేలో రిలీజ్ అవుతుంది. అది అప్లై చేసుకోరు. అండ్ ఇంకొకటి ఫిజికల్ ఎడ్యుకేషన్. నేను పీటీ సార్ అవ్వాలి అని అనుకుంటే పీఈ సెట్ ఉంటుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అది పీటీ అప్లై చేసుకుంటే పీఈటీ సెట్కి ఈవెంట్స్ ఉంటాయి, రన్నింగ్ అవి ఉంటాయి, షార్ట్ పుట్ లాంగ్ జంప్ అని. ఆ ఈవెంట్స్లో మార్కులను బేస్ చేసుకుని మనకి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపెడ్ కోర్స్ చేయొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 years కోర్స్ ఉంటుంది. ఆ 2 years కోర్స్ చేస్తే మనం పీఈటీ సార్ అవ్వచ్చు. డిగ్రీ అయిపోయాక అది ఉంటుంది బీపెడ్ కోర్సు. దానికోసం ఎంట్రన్స్ పీఈ సెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీఈ సెట్ అని ఉంటుంది. అది అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం. బీఈడీ చేస్తారా, ఎంబీఏ ఎంసీఏ చేస్తారా, లా సెట్ అప్లై చేసి ఎల్ఎల్బీ చేస్తారా, సిపీ గెట్ అప్లై చేస్తారా, పీఈ సెట్ అప్లై చేస్తారా, మీరు ఆలోచించుకొని ఇవన్నీ మేలో ఎంట్రన్స్లు ఉంటాయి. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్లోనో మేలోనో 6వ సెమ్ ఉంటుంది. 6వ సెమ్తో మీ డిగ్రీ అయిపోతుంది. సో అవి 6వ సెమ్ ప్రిపేర్ అవ్వకుండానే డిగ్రీ ఫైనల్ ఇయర్స్ ఈ ఎంట్రన్స్లో కూడా ప్రిపరేషన్ కావాలి. దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. ఆల్ ది బెస్ట్ టు ఆల్ డిగ్రీ ఫైనల్ ఇయర్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, క్యాంపస్ స్టూడెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో. అందులో ప్రతి ఒక్క వీడియో పెడతా, ప్రతి ఎంట్రన్స్ గురించి డీటెయిల్గా. ఓకే, ఆల్ ది బెస్ట్.